183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇంకో ఎస్ఎంఈ ఐపీఓ గురించి మీకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూద్దాం. ఎస్ఎంఈ ఐపీఓ క్లిక్ చేయండి, కరెంట్ ఎస్ఎంఈ ఐపీఓ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము త్రిడెంట్ టెక్ ల్యాబ్కి వెళ్తున్నాం. ఈ త్రిడెంట్ టెక్ ల్యాబ్ ఏందో చూద్దాము. ఈ త్రిడెంట్ టెక్ ల్యాబ్స్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది 16.03 కోట్లు ఇష్యూ, 45.8 లక్షల షేర్లు కిందకి వస్తున్నా. 10 రూపాయలు ఫేస్ వాల్యూ, 33-35 రూపాయల ధర, 4000 షేర్లు మినిమం అప్లై చేయాలి. 100,000, 10,000, 45,80,000 షేర్లు, 16.03 కోట్లు. బుక్ బిల్ట్ ఇష్యూ ఇది. ఎన్ఎస్సి ఎస్ఎంఈలో లిస్ట్ అవుతుంది ఇది. ఇక తర్వాత క్యూఐబీలకి 50% ఉంది, రిటైల్ 35%, హెచ్ఎన్ఐలకి 15%. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ వస్తే 21 ఓపెన్ అవుతుంది, 26 క్లోజ్ అవుతుంది, 27కి అలాట్మెంట్ వస్తుంది, రిఫండ్స్ 28కి ఇస్తారు, డిమాట్లోకి 28కి జమ అయిపోతాయి, 29 రోజు లిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక లాటు 4,000 షేర్లు, 14,40,000 రూపాయల అమౌంటు. మినిమం ఒకటే లాటు, మ్యాక్సిమం ఒకటే లాటు స్మాల్ ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే 2 లక్షల రూపాయల అమౌంట్ మనది మ్యాక్సిమం, మినిమం 15,000 అట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు 2 లక్షలకి 2,80,000 అవుతుంది కాబట్టి ఒకటే లాటు మనకి ఎలిజిబుల్, 1,40,000, 4,000 షేర్లు ఒకటి. అయితే ఇది అప్లై చేస్తే వస్తే 4,000 వస్తే, లేకపోతే లేదు, అది కథ. ఇక హెచ్ఎన్ఐలో వచ్చి 2 లాట్లు 8,000, 2,80,000. ఇక తర్వాత 92.48% ఉంటుంది ప్రమోటర్ స్టేకు ఇష్యూ ఇవ్వకముందు. ఇష్యూ ఇచ్చినాక ఇక డేటా లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కిందికి వస్తున్న వీళ్ళు త్రిడెంట్ టెక్ ల్యాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్. వాళ్ళు 2000 సంవత్సరంలో ఇన్కార్పొరేట్ అవడం జరిగింది. ఇది ఏదైతే ఏరోస్పేసు, డిఫెన్సు, ఆటోమేటివ్ టెక్నాలజీ అన్నమాట. ఇది ఈ టెక్నాలజీ ఎవరికి ఇస్తారు వీళ్ళు? ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్, సెమీకండక్టర్స్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి వీళ్ళు ఇస్తారనమాట. అంటే టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళది 2 వర్టికల్స్ ఉంటుందట. ఇంజనీరింగ్ సొల్యూషన్స్, కన్సల్టింగ్ అండ్ టెక్నికల్ సర్వీసెస్, సిస్టమ్ లెవెల్ ఎలక్ట్రానిక్ డిజైను, చిప్ లెవెల్ ఎలక్ట్రానిక్ డిజైను, ఎంబెడెడ్ డిజైను, హైడ్రాలిక్ న్యూమాటిక్ డిజైను, సిస్టమ్స్, సిస్టమ్ మోల్డింగు, రిలయబిలిటీ అండ్ క్వాలిటీ డిజైన్, ఆటోమేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, పీసీబీ డిజైన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సొల్యూషన్, సిమ్యులేషన్స్. ఇది ఈ పవర్కు సంబంధించింది. పవర్ సిస్టమ్ సొల్యూషన్స్ ఏవైతే అంటే ప్రొవైడింగ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్, పవర్ డిస్ట్రిబ్యూషను, యూటిలిటీస్ దట్ హెల్ప్ దెమ్ మ్యాక్సిమైజ్ ది కెపాసిటీ ఆఫ్ ఏజింగ్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్ ఇంక్రీజింగ్. ఇది పవర్ సెక్టార్ కిందకి వస్తుంది. ఇంటర్మిటెంట్ జనరేషన్ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ ఇక దానికి సంబంధించిన స్మార్ట్ అండ్ టెక్నాలజీస్ అండ్ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్. ఇది ఇంకొంచెం రీడ్ మోర్ కొడితే త్రిడెంట్ టెక్నాలజీ ఎంప్లాయీస్ మోర్ దాన్ 100 ఇంజనీర్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఉన్నారని చెప్తుంది. ఇక ఇక్కడ డేటా ఉంది. ప్రాఫిట్ అండ్ లాసు 21 మార్చి 22, 23, మళ్ళీ అక్టోబర్ డేటా ఇచ్చారు వీళ్ళు. అంటే ఏంది, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చి ల్యాక్స్లో ఉంటుంది. అంతకుముందు మైనస్లో ఉంది. 21, 22కి 64 lakhs ప్లస్ చూపించారు, 554, 23కి చూపించారు. ఇప్పుడు అక్టోబర్కి వచ్చి 266 చూపిస్తున్నారు లక్షలు, అంటే 2,66,00,000. ఇప్పుడు 31 అక్టోబర్కి ఇచ్చిండు. అంటే ఏప్రిల్ మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, అంటే 7 నెలలకి 266 లక్షలు చూపించారు. ఇంకో 5 నెలలకి ఎంత వస్తుంది? 266ని 7 పెట్టి భాగారిస్తే 7, 4, 28, 4 అంటే ఇంకెన్ని 5 నెలలు ఉంది. ఇంకొక సుమారు 200 లక్షలు రావచ్చు. 266, 200, 466 లక్షలు. అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా చూపించలేకపోతుంది ఇది. అంటే రాబోయే రోజుల్లో మరి ఎలా చేస్తుంది పర్ఫార్మెన్స్ అనే దానికి వచ్చేటప్పటికి సెక్టార్ ఓకే, కంపెనీ ఓకే, కానీ నెట్ ప్రాఫిట్ నెక్స్ట్ ఇయర్కి 554 రీచ్ అవ్వట్లేదు. 7 నెలలకి 266 వచ్చింది, ఇంకా 5 monthsకి రీచ్ అయ్యేది కొంచెం డౌట్గానే ఉంది ఇక్కడ. అంటే వాళ్ళ ప్రొజెక్షన్స్ ప్రకారమే. ఇప్పుడు ఇక ఇష్యూ ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఫండింగు, వర్కింగ్ క్యాపిటల్ కోసం, ఇక జనరల్ పర్పస్.
మళ్ళీ ఇప్పుడు కిందికి వచ్చి నాకు ఇది ఎక్కడ కంపెనీ, న్యూఢిల్లీ కంపెనీ. ఈ త్రిడెంట్ టెక్ ల్యాబ్స్ ఏదైతే ఉందో న్యూఢిల్లీ కంపెనీ, దీని యొక్క ఎవరైతే రిజిస్ట్రార్ ఉన్నారో మాహిట్లా సెక్యూరిటీస్ లిమిటెడ్. ఇక తర్వాత ఇక్కడ వెబ్సైట్కి వెళ్తాను నేను. ఈ వెబ్సైట్ క్లిక్ చేసినట్టయితే త్రిడెంట్ టెక్ ల్యాబ్స్ వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళ ఇంజనీరింగ్ ఏంటిది, అంటే కంపెనీ ఓవరాల్గా ఏమేమి పనిచేస్తుంది, వీళ్ళ యొక్క ఇది అనమాట. ఇంజనీరింగ్ సొల్యూషన్స్, పవర్ సిస్టమ్ సొల్యూషన్స్, ఇవి వాళ్ళ యొక్క కంపెనీ. మనం ఏం చేయాలి ఇక్కడ, మళ్ళీ ఒకసారి ఇది ఈ త్రిడెంట్ టెక్ గ్రే మార్కెట్కి వెళ్ళాలి. గ్రే మార్కెట్లోకి వెళ్తే ఇక్కడ మనకి త్రిడెంట్ ఓకే అబ్బో 120% చూపిస్తున్నారు ఇక్కడ. త్రిడెంట్ టెక్ ల్యాబ్స్ వచ్చి ఎన్ఎస్సి ఎస్ఎంఈ ₹35 అప్లై చేస్తే ₹42 ప్రీమియమే చూపిస్తుండు. అంటే 120% 1 వీక్లో వస్తుందని చెప్తారు. అయితే మనం గమనించాల్సింది ఏంది, ఒకవేళ మీకు కనుక అప్లై చేసి రిస్క్ తీసుకొని అప్లై చేసి అలాట్మెంట్ కనుక వస్తే అంటే వెంబటే ఎగ్జిట్ కావడం అనేది నా ఉద్దేశం. ఎందుకోసం అంటే ప్రొజెక్షన్స్ లేవు, పర్ఫార్మెన్స్ లేదు. వీళ్ళేం ఇచ్చారు అంటే ఎంత వస్తుందో తెలియదు కూడా. అయితే ఎక్కువ చూపించి తక్కువ రావటం వేరు, అసలు చూపించకపోవటం అంటే తక్కువ వస్తుందని చెప్పడం వేరు. ఓకే, కాకపోతే ఏంటిది అంటే మనకి ఈ సెక్టారు ఏదైతే ఉందో అది ఓకే, ఆ సెక్టారు మంచిది కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా రిస్క్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అప్లై చేసి వెంబటే అలాట్మెంట్ కనుక వస్తే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. ఇంకొకటి కూడా చూడాలి, అలాట్మెంటు వస్తుందా రాదా అనే దానికి ఓవర్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో చూడాలి, అది మెయిన్. ఎందుకంటే 1 టైమ్ 2 టైమ్స్ అయింది అనుకోండి, అందరికీ అలాట్మెంట్ ఇస్తారు. అందరికీ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, రేట్ రాదు. అలాట్మెంట్ టఫ్ ఉన్నప్పుడు మీకు ఓవర్ సబ్స్క్రిప్షన్ బాగా అయినప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అదే ఓవర్ సబ్స్క్రిప్షన్ లేదు, టఫ్ లేదు అంటే మామూలుగా వచ్చేసింది అనుకోండి అలాట్మెంటు, ప్రైస్ అంతగా ఉంటుంది. అది గమనించాలి. ఇష్యూ అప్లై చేసేటప్పటికి అదొకటి చూడాలి. ఇది నా నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, దానికి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అంతవరకే. మిగిలిన ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కంటెంట్ కూడా దాంట్లో మెసేజ్ పెట్టండి. ఏదైనా ఉన్నప్పుడు వీళ్ళు చూసి మనం డిస్కస్ చేయడానికి వీలవుతుంది. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.